బ్లడ్ మోషన్స్ అయితే అయ్యాయి, కానీ మన రెడ్డి గారు అమ్మాయి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ అర్హత సాధించిందండి. మన ముద్రగడ పద్మనాభం కానీ, అంబటి రాంబాబు కానీ, మొన్న అరెస్ట్ అయిన ప్రతి వాడిని, పేరుని నానిని కానీ, ముఖ్యంగా అంబటిని అరెస్ట్ చేసినప్పుడైతే ఈమె పాత్ర చాలా పెద్దది. అందరిలో దూరి శ్యామల తర్వాత వైసీపీలో రెడ్డి గారు అమ్మాయేనండి. మొత్తానికి ఆమె నియోజకవర్గము ఏదో కానీ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ కొట్టడం గ్యారంటీ. ఇదో అర్థమవుతుంది కదా. ఫోటోలో ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి అమ్మాయిని బాగా చేరదీసి సొంత కూతుర్ని నాశనం చేసినా సరే పక్కోడు కూతుర్ని ఎక్కదీశారండి. జగన్మోహన్ రెడ్డి లాగా చెల్లెల్ని నాశనం చేసేనా రోజాని ఇట్లా రెడ్డి గారి అమ్మాయిల్ని, బుడ్డి గారి అమ్మాయిల్ని పైకి తెచ్చే రకం అన్నమాట. ముద్రగడ పద్మనాభంతో ముట్టుకొని రాసుకుంటూ తిరుగుతున్నటువంటి కేవలం ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ కోసం టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ముందు చూడాలి. 2029లో ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ గెలిస్తే హోంశాఖ ఇచ్చినా ఇస్తారు. ఎందుకంటే బ్లడ్ మోషన్తో పార్టీకి పనిచేసింది కదా, అది విషయం.